హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖుషి సిస్టర్స్. నేను మీ హారిక. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. సో ఈరోజు శుక్రవారం కదా, అందుకని చెప్పి నేను మా పిల్లలు కలిసి నూజివీడులో ఉన్న కోట మహిషాసురమర్దిని చాలా ఫేమస్ టెంపుల్ అనమాట. ఆ గుడికైతే ఇప్పుడు మా బుడ్డోళ్ళు వేసుకుని నేనైతే బయలుదేరిపోతున్నాను. మీరు రండి, ఆ దేవతను దర్శించుకుందరు. ఈ కోట మహిషాసురమర్దిని అమ్మవారి గుడికైతే మనం ఇప్పుడు వచ్చేసాం. ఈ గుడిలోని అమ్మవారు వెలసినవారు కాదు, ఇక్కడ పూర్వకాలంలో రాజులు ప్రతిష్ఠించడం జరిగింది. అప్పటి నుంచి ఇక్కడ ఈ అమ్మవారు పూజలు అందుకుంటున్నారు. ఈ అమ్మవారికి ప్రతి ఏటా దసరాల్లో అంగరంగ వైభవంగా ఉత్సవాలు చేయడం జరుగుతుంది. ఈ అమ్మవారి దగ్గర ఏం కోరుకున్నా అవి జరుగుతాయి. దసరాల్లో అయితే బుట్ట బొమ్మలు కూడా ఇక్కడికి వస్తాయి. చాలా బాగా జాతర చేస్తారు. నేను కూడా 2-3 సార్లు చూశాను. ఈసారి దసరాలకు తప్పకుండా మీకైతే చూపిస్తాను. ఇక ఈ కోట మహాలక్ష్మి గుడి గురించి అయితే ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఈ ఆలయంలో ముందు మనకి మహిషాసురమర్దిని రాక్షసుణ్ణి సంహరిస్తున్నట్టు మనకి దర్శనమిస్తారు. అలాగే ఇప్పుడు లోపలికైతే వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళిన తర్వాత మనకు ముందుగా అమ్మవారి దర్శనం ఇస్తారు. చూశారు కదా అమ్మవారు ఎంత బాగున్నారు. ఈ అమ్మవారికి ప్రతి శుక్రవారం కుంకుమ పూజలు, అభిషేకాలు జరుగుతాయి. చూస్తున్నారా అమ్మవారి మొహం ఎంత కళగా ఉందో. మా బుడ్డోళ్ళు నేను అయితే ప్రదక్షిణ అయితే చేసేసాం. సో తీర్థప్రసాదాలు అవి తీసేసుకున్నాం. అమ్మవారి అక్షింతలు వేయించి ఇక తర్వాత పక్కనే శివాలయం కూడా ఉంది. ఆ శివాలయం దర్శించుకుందాం పదండి. అలాగే ఇప్పుడు శివాలయానికి కొంచెం పక్కగా ఆంజనేయ స్వామిని కూడా ప్రతిష్ఠించడం జరిగింది. పదండి. చూసారా, నేనేమో అలా వీడియో తీసుకుంటూ వెళ్తుంటే మా వాళ్ళ ప్రదర్శనలు ఎలా చేస్తున్నారు. మా వాడైతే భక్తి ఎక్కువ అన్నమాట. అందుకని ముందుగానే వెళ్ళిపోయి మొత్తం తిరిగేస్తున్నాడు. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అంటూ ఉంటాడనమాట.
మనకి నవగ్రహాలు దర్శనమిస్తాయి. కానీ ఏంటంటే మనం ఇక్కడ ప్రదక్షిణ చేయడానికి ఉండదు. ప్రదక్షిణ చేస్తే స్నానం చేయాలని అంటారు. అందుకనే మేము మామూలుగా ప్రదక్షిణ అయితే చేయలేదు. ఈ శుక్రవారం నాడు ఈ అమ్మవారిని దర్శించుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా దర్శించుకున్నారు కదా. సో ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో సబ్స్క్రైబ్ చేస్తే మా మరిన్ని వీడియోలు మీ అందరూ కూడా చూడటానికి వీలుంటుంది. ఇక మేమైతే ఇంటికైతే బయలుదేరిపోతున్నాం. అలాగే ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు అయితే వచ్చేస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.